60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం. 300 వాట్స్ కరెంటు యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ను మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని గుర్రాన్ని నీటి దగ్గర తీసిపోతాను కానీ బలవంతంగా తాగించలేను. తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అవకాశాలు కల్పిస్తా, అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ దీపం 2కి 1 కింద ఫ్రీగా ఇచ్చాను, 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నా. ఇప్పుడు వీలైతే పిఎంజి గ్యాస్ నేరుగా పైప్ లైన్లో మీ ఇండ్లకు తీసుకురావడానికి కూడా ఆలోచిస్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. వీలైతే మీ మైదుకూరుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కూడా ఇంటికే ఇవ్వడానికి, అప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోతుంది. మీరు ఎంత కావాలో వాడుకుంటారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 20% తక్కువ ఖర్చు అవుతుందని. అప్పుడు కూడా 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు నేను ఇస్తాను. మిగిలింది మీరు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఇంటింటికి ఇంటర్నెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ కూడా పెట్టుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కడికి పోయే పని లేదు. నేను వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే, మెసేజ్ పెట్టడం కూడా తెలియకపోతే మీరు మామూలుగా మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి మీకు సమాచారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితాన్ని సులభతరం చేయాలని, అదే మరి పరిపాలనని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మీకు మెరుగైన సేవలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని, అన్ని గ్రామాల్లో డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని, వీధి దీపాలన్నీ కూడా ప్రాపర్గా పెట్టాలని, ఇక్కడ కూడా మైదుకూరులో స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎక్కడన్నా హైమాక్స్ లైట్లు కావాలంటే అలాంటి లైట్లు కూడా వేసి మళ్ళీ మైదుకూరు టౌన్ని ఒక మోడల్ టౌన్గా తయారు చేయడానికి ఏమేమి తయారు చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేయడం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి ఎంత ఉందనేది కాదు. మీరు ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటాం, మనం కోటేశ్వరుల ఇంట్లో డబ్బులు ఉంటుంది, మన ఇంటి మీద రోడ్డే ఉండదు. లేకపోతే మనకు డబ్బులు ఉంటాయి, బయట వస్తే లా అండ్ ఆర్డర్ ఉండదు, మన ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. మనకు ఆస్తులు ఉంటాయి, రౌడీలు ఇష్ట ప్రకారం అయిపోతే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలదే రాజ్యం అయిపోతుంది. మనం భయపడుతూ బతకాల్సి వస్తుంది. అలాంటివి రాకూడదనేది నా కోరిక. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే కడపలో ముఠాల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తన మన వ్యత్యాసం లేకుండా చేశాం. దానివల్ల ఈరోజు ముఠాలన్నీ కూడా చాలా వరకు పోయి కొంత ప్రశాంతత వచ్చింది. ఇంకా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కానీ పెరిగితే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడ చూశాను, టెక్నాలజీలు చాలా వచ్చాయి. ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే సెగ్రిగేషన్ దగ్గర నుంచి, వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి, జియో ట్యాగింగ్ దగ్గర నుంచి, రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్లా చేశాం, ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేశాం, మొత్తం కూడా జవాబుదారితనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక మంచి
పరిణామాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క టెక్నాలజీ వచ్చింది, ఒక పక్క టెక్నికల్ నోహా వచ్చింది.